శ్రవణ ద్వాదశి రోజు వామన పూజ ఏ విధంగా చేయాలి? మనకి ఏకాదశి వ్రతానికి ఎంతటి ప్రత్యేకత ఉందో ద్వాదశికి కూడా అంతటి ప్రత్యేకత ఉంది. అయితే భాద్రపద మాసంలో సాధారణంగా ద్వాదశి తిథి రోజు శ్రవణ నక్షత్రం వస్తూ ఉంటుంది. అయితే ఈరోజు వామన పూజ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఆ శ్రవణ ద్వాదశి మనకి రేపే అయింది. అయితే ఎప్పుడు శ్రవణ నక్షత్రము ద్వాదశి కలిసి వస్తాయో ఆ రోజు వామన జయంతిగా మనం చేస్తూ ఉంటాం. వామనమూర్తి అవతారం ఎప్పుడైందంటే మనకి భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రంలో మధ్యాహ్నం వేళ వామన అవతారం ఉద్భవించింది, వామనుడు జన్మించాడు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని భాద్రపద శుక్ల ద్వాదశి రోజు శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు ఈ శ్రవణ ద్వాదశి వ్రతాన్ని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఏ విధంగా ఈ వ్రతాన్ని చెయ్యాలి, చేయటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వామనుణ్ణి ఎందుకు పూజిస్తారు, వామనావతారం ఎందుకు వచ్చింది? అందరికీ తెలుసు వామనుడు పొట్టిగా ఉంటాడని, విష్ణుమూర్తి అవతారమని. ఆయన అవతరించిన తర్వాత బలిచక్రవర్తిని 3 అడుగుల స్థలం అడిగాడని, ఆకాశానికి ఒక పాదాన్ని భూమి మీద ఒక పాదాన్ని పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టాలంటే బలిచక్రవర్తి తన తలను వంచి తల మీద పెట్టమని చెప్తాడు. ఆ విధంగా బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేసినటువంటి వాడు ఆ వామనమూర్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే భాద్రపద శుద్ధ ద్వాదశికి వామన జయంతి అనేటువంటి పేరుంది. ఇది మధ్యాహ్న వ్యాపినిగా ఉండాలి అంటారు. అయితే వామనుడి పూజ ఎందుకు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి? భాద్రపద మాసంలో ఏకాదశి, శుద్ధ ఏకాదశి మరునాడు వచ్చేటువంటిది మనకి ద్వాదశి. రేపు మనకి శ్రవణ ద్వాదశి. అంటే ద్వాదశి శ్రవణ నక్షత్రం కూడా ఉండాలి. ఈ రెండు కలిసినప్పుడే శ్రవణ ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటారు. అయితే శ్రవణ ద్వాదశి వ్రతం ఏ విధంగా చేయాలి? సాధారణంగా మనకి తెలిసిన విషయం ఏమిటంటే ఏ ఏకాదశి వచ్చినా ఏకాదశి రోజు ఉపవసించటం, ద్వాదశి ఘడియలు పోకుండానే పారణ చేయటం, బ్రాహ్మణులకి కానీ ఎవరికైనా అన్నదానానికి కానీ ఏర్పాటు చేసి ఆ తర్వాత ద్వాదశి ఘడియలు పోకుండానే భోజనం చేయటం అనేటువంటి నియమాల్ని సర్వసాధారణంగా ప్రతి ఏకాదశికి అందరూ కూడా పాటిస్తూ ఉంటారు. కానీ శ్రవణ ద్వాదశికి మాత్రం అలా కాదు. శ్రవణ ద్వాదశి రోజు విష్ణుమూర్తిని, ముఖ్యంగా వామనమూర్తిని పూజించాలి. నియమనిష్టలు కలిగినటువంటి వాడు, ఆనవాయితీగా వస్తున్నటువంటి వాళ్ళైతే కలశ స్థాపన చేసి దాని మీద వామనమూర్తి ప్రతిమను పెట్టి వామనమూర్తిని ఆవాహన చేసి వామనమూర్తికి పూజ చేసి ఆ తర్వాత వామనుడికే దాన్ని దానం చెయ్యాలి అని. అంటే వామనుడు అంటే ఎవరు? వటువు అయినటువంటి వాడు బ్రహ్మచారిని పిలిచి, ఉపనయనం అయినటువంటి బ్రహ్మచారిని పిలిచి అతనికి పూజ చేసి భోజనం పెట్టి ఈ వామన ప్రతిమను, బంగారు ప్రతిమను అతనికి దానం చెయ్యాలి, వస్త్రాలతో సహా దానం చెయ్యాలి అనేటువంటి విషయం కనపడుతోంది. అయితే ఈ వామన ద్వాదశి రోజు ఏం చెయ్యాలి? అంతము లేనటువంటి వాడు అనంతుడు. మనం ఏ రోగం వచ్చినా కూడా సర్వసాధారణంగా సర్వ వ్యాధి నివారణ కోసం మనం అనంతనామాన్ని జపిస్తూ ఉంటాం. అచ్యుత, అనంత, గోవింద అని మనం ఆ నామాన్ని జపిస్తూ ఉంటాం. ఆ అనంతుడే ఈ అనంతుడు. అంతము లేనటువంటి వాడు అనంతుడు. ఆయనకి పూజ చెయ్యాలి. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి అంటే, ఈ వ్రతానికి ఏమిటంటే ముఖ్యంగా మనకి మామూలుగా కలశస్థాపన చేయటం, పూజ చేయటం, తర్వాత ఈ అనంత పద్మనాభుణ్ణి శేషశయనంగా పెట్టుకోవడం, వ్రత కథ చదువుకోవడం. దీనితో పాటు అనంతుడితో పాటు ఇక్కడ మరో 2 పూజలు కూడా కనిపిస్తాయి. ఒకటి యమునా నదికి పూజ చేయటం, మరొకటి తోర పూజ చేయటం. తోర గ్రంథికి పూజ చేయటం అనేటువంటిది మనకి అనేక వ్రతాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ తోరానికి మాత్రం అత్యంత ప్రత్యేకత ఉంది. దీనికి ఏమిటంటే 14 వరుసల దారాన్ని పెట్టి 14 గ్రంథులు అంటే 14 ముళ్ళు వేయాలిట. దాన్ని మాలలాగా తయారు చేసి ఆ తోరాన్ని భగవంతుడి దగ్గర ఒకటి, దంపతులిద్దరూ చెరి ఒకటి, ఆడవాళ్ళు మెడలో వేసుకోవడం, మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవడం చేస్తూ ఉంటారు. ఎర్రని దారంతో కానీ లేదా గంధం కుంకుమ రాచినటువంటి తెల్ల దారంతో కానీ ఈ తోరాన్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం పాత దూరాన్ని విసర్జన చేసి
కొత్త దూరాన్ని ధరించాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి కనిపిస్తుంది. యమునా నదికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజ కనిపిస్తుంది. దీనికి అనంత పద్మనాభ స్వామి వ్రత కథ కల్పం అనేటువంటివి దొరుకుతాయి. దాన్ని అనుసరించి చేయవచ్చు. అయితే ఇక్కడ చెప్పొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, పూర్వము దూర్వాస మహాముని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నప్పుడు, భార్య సుశీలను తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు ఒక నదీ తీరంలో ఆవిడ ఒక వ్రతాన్ని చూసి ఆ వ్రతం అనంత పద్మనాభ స్వామి వ్రతం. అనేక మంది యమునా తీరంలో కూర్చొని ఆ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆవిడకి కూడా ఆ పూజ చేసుకోవాలి అని సంకల్పం కలిగి అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర వస్తు సామాగ్రి తీసుకుని అక్కడే పూజ చేసి నమస్కారం చేసుకుని దూరం కొట్టుకొని ఇంటికి వచ్చిందిట. ఆ తర్వాత సంవత్సరం ఆవిడ మళ్ళీ వ్రతం చేస్తూ ఉంటే దూర్వాసుడు చూసి, ఏ వ్రతం చేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు అని ఆగ్రహిస్తాడు. ఆగ్రహించిన తర్వాత అనంత పద్మనాభుడి కోపానికి ఆయన బలి అవుతాడనమాట. ఆ తర్వాత ఆయన నిజం తెలుసుకుంటాడు. అనంతుణ్ణి ఎవరు కూడా విస్మరించకూడదు, ఆ వ్రతం చేస్తున్నటువంటి వాళ్ళకి భంగం కలిగించకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ తర్వాత భార్యతో సహా ఆయన కూడా ఆ వ్రతాన్ని చేస్తాడు. వివరాలు చెప్పుకోవడానికి మనకి సమయాభావం కాబట్టి నేను చాలా క్లుప్తంగా మాత్రమే కథని చెప్పాను. ఆ తర్వాత భార్యతో కలిసి ఆయన వ్రతాన్ని చేస్తాడు. ఆ వ్రతం ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక కుటుంబాల్లో ఆనవాయితీగా నడుస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఇక్కడ ఉండేటువంటి నియమం ఏమిటంటే, యమునకి ఒక కలశంలో యమునా నది ఆవాహన చేసి యమునా నదికి పూజ చేయాలి, తోరానికి పూజ చేయాలి, 14 వరుసల దారము, 14 గ్రంథులు ఉంటాయి. అనంతుడికి పూజ కూడా ఏమిటి అంటే 14 రకాల పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు, 14 రకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు, 14 వరుసల తోరాన్ని ఇక్కడ పెడుతూ ఉంటారు. అయితే అవి 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చెయ్యాలి అనేటువంటి విషయం కూడా మనకి కనిపిస్తుంది. అయితే దంపతులు ఇద్దరూ కూడా అత్తవారింటి నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ ప్రకారం కోడళ్ళు భర్తతో సహా ఈ వ్రతాన్ని అందరూ కోడళ్ళు కూడా 14 సంవత్సరాలు చెయ్యాలి అనేటువంటి నియమం కనపడుతోంది. అయితే ఈ తోరాన్ని మాత్రం ఎక్కడంటే అక్కడ పడేయకుండా భద్రంగా దాచుకోవాలిట. దాచుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ దాన్ని ధరించి కొత్త తోరం కట్టుకున్న తర్వాత పాత తోరాన్ని విసర్జించాలి. 14 సంవత్సరాల తర్వాత దాన్ని ఎవరికైనా కావాలంటే వ్రతం చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చు. ఇక్కడ ఏం చెప్తారు అంటే, ఎవరైనా ఈ వ్రతాన్ని చెయ్యాలంటే వంశపారంపర్యంగా ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళు అత్తగారి దగ్గర నుంచి కోడళ్ళు చేస్తూ ఉంటారు. అలా ఆనవాయితీ లేకుండా సంతానం కోసం ఎవరైనా ఈ వ్రతాన్ని చెయ్యాలి అంటే ఇలా వ్రతం చేసినటువంటి వాళ్ళ దగ్గర తోరం తెచ్చుకొని ఆ తోరానికి పూజ చేసి కొత్త తోరాలు పెట్టుకొని వాటికి పూజ చేసి వాటిని ధరిస్తూ ఉంటారనమాట. మరొకటి ఏం చెప్తారు అంటే, ఈ తోరం పొరపాటున ఎవరికైనా దొరికినా ఎలుకలు లాక్కొచ్చి ఇంట్లో పడేసినా కూడా ఆ అనంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వ్రతాన్ని చెయ్యాలి అనేటువంటి సూచనగా భావించి చేస్తూ ఉంటారు. అందుకని ఆ తోరాన్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా పిల్లలు కావాలి వ్రతం చేసుకుంటాము అనేటువంటి వాళ్ళకి కూడా విసర్జించినటువంటి పాత తోరాల్ని ఇవ్వచ్చు. అది ఒక ప్రసాదంగా వాళ్ళు స్వీకరించి ఆ వ్రతాన్ని చేయవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. లేదు ఎవరికి వాళ్ళు ఈ వ్రతం చెయ్యాలి అని అనుకున్నా కూడా వాళ్ళు కూడా కొత్త తోరాన్ని తయారు చేసుకొని కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. దీనికి 14 రకాల పిండి వంటలు, తర్వాత 14 ఆపు పాలు అంటే అప్పాలు చేస్తూ ఉంటారు. అవి చేసి నివేదన చేయటం, 14 వాయినంగా ఇవ్వటం అనేటువంటి నియమం కూడా కనిపిస్తోంది. అంటే అన్నీ 14 సంఖ్యలో ఉండాలని, 14 సంవత్సరాలు వ్రతం చెయ్యాలని, 14 రకాల కూరలని, 14 రకాల పువ్వులని, 14 రకాల పిండి వంటలని, 14 వరుసలతో, 14 దారాలతో, 14 గ్రంథులతో ఇక్కడ తోరం తయారు చేయాలి అనేటువంటి నియమం కూడా కనిపిస్తోంది. అలా చేసినటువంటి వాళ్ళకి ఈ వ్రతాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వాడికి సత్సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని మనకి ఇప్పుడు రాబోయేది అనంత చతుర్దశి కాబట్టి అనంత చతుర్దశి వ్రతాన్ని ఎవరు చేయాలనుకున్నా కూడా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసి